నమస్తే, నేను మీ రేవంత్ చెల్మల. సో ఒక్కసారి వాళ్ళ మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. బంగారంలో, సిల్వర్లో మాత్రం బాగా డ్రాప్ అయితే కనపడుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్మోస్ట్ వాటి సపోర్ట్స్ ని కూడా బ్రేక్ చేస్తున్నాయి. సో దానికి గల కారణాలు ఏంటి, మార్కెట్ లో ఎటువంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, వీటన్నిటి గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. సో ఈ రోజు అయితే కొంతవరకు మార్కెట్ లో వాలటాలిటీ అయితే బాగానే కనిపించింది. సో ఈ రోజు నిఫ్టీ 0.11% అంటే గట్టిగా 29 పాయింట్లు నెగిటివ్ లో క్లోజ్ అయింది. అండ్ మనకి ఆ సెన్సెక్స్ కూడా హియర్ అండ్ దేర్ మనకి స్లైట్ నెగిటివ్ 150 పాయింట్స్ నెగిటివ్ గా క్లోజ్ అయింది. అండ్ మనకి ఈ రోజు కొంత పాజిటివ్ గా ఉందంటే ఇండియా విక్స్ వాలటాలిటీ బాగా పెరిగింది. యాక్చువల్ గా మనకి ఈ రోజు 4 to 5% వరకు కూడా వాలటాలిటీ ఇండెక్స్ అనేది బాగా షూట్ అయింది. కొంత స్మాల్ క్యాప్ సెగ్మెంట్ కానీ మిడ్ క్యాప్ సెగ్మెంట్ కానీ కొంత న్యూట్రల్ లో క్లోజ్ అయ్యాయి. పర్టికులర్ గా మెటల్స్, పిఎస్యూ బ్యాంక్స్, బ్యాంక్ నిఫ్టీ, సో ఇవన్నీ కూడా మిగతా న్యూట్రల్ గా ఉన్నాయి. కానీ పర్టికులర్ గా పిఎస్యూ బ్యాంక్స్ రిలేటెడ్ ఒక అప్డేట్ కూడా ఉంది. ఆ అప్డేట్ గురించి కూడా మాట్లాడదాం. సో బేసిక్ గా మనకి ఈ వారం మార్కెట్ లో మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం. పోయిన వీకెండ్ అనాలిసిస్ లో కూడా పైన మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది ఆల్ టైమ్ హై దగ్గర. అక్కడ కొద్దిగా సెల్లర్స్ ప్రెసెన్స్ సహజంగానే ఉంటది. మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి పైకి వెళ్ళినప్పుడు కొంతవరకు ఆల్రెడీ ప్రాఫిటబుల్ గా ఉన్న వాళ్ళు, మార్కెట్ ఎక్కడి నుంచి కింద నుంచి పైకి వచ్చింది, పైకి వస్తున్నప్పుడు మళ్ళీ ఆల్ టైమ్ హైకి రీచ్ అవుతున్నప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్స్ జరగచ్చు. అండ్ దాంతో పాటుగా హవెవర్ మనం కరెక్ట్ గా ఆల్ టైమ్ హైకి వచ్చాము, మనకి ఇంకా ఇండియన్ ట్రేడ్ డీల్స్ ఏమో ఫైనలైజ్ కాలేదు. ఇటువంటి అన్ని కూడా కొన్ని చిన్న చితక అన్సర్టనిటీస్, అవన్నీ పెద్ద అని చెప్పడానికి లేదులేండి. కానీ మనం ఇక్కడికి వచ్చేసరికి స్లో డౌన్ అవుతామని మాత్రం చెప్పాను. సో గతంలో కూడా ఈ రెసిస్టెన్స్ లెవెల్స్కి వచ్చినప్పుడు మనం సెల్ ఆఫ్ కి గురి అవుతామని చెప్పట్లేదు. దట్ డజంట్ మీన్ మన బ్రేక్ పైకి వెళ్ళొద్దని చెప్పట్లేదు. ఇక్కడ మనకి స్లో డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అనుకున్నాం. సో అనుకున్నట్టుగానే మనకి ఈ రోజు మార్కెట్ లో ఇవాళ కూడా దాదాపుగా ఎన్ని రోజుల నుంచి 1 2 3 4 5 డేస్ నుంచి మనకి ఈ 26,000 రేంజ్ అక్కడికి వెళ్తుంది, రిజెక్షన్ వస్తుంది. సో బేసిక్ ఇక్కడ స్ట్రగుల్ అనేది మాత్రం మోస్ట్ కామన్ గా ఉంటుంది. ఒక్కసారి కనుక 26,235 ఆల్ టైమ్ హై బ్రేక్ చేస్తే మనకి కొంచెం పాజిటివ్ మూమెంటం రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో మార్కెట్ లో మాత్రం నెగిటివ్ ట్రెండ్ లేదు, అంతవరకు మాత్రం క్లియర్ గా కనపడుతుంది. కానీ పైన మనకు అలానే కొంతవరకు సెల్ ఆఫ్ రావడానికి, అంటే సెల్ ఆఫ్ కాదు కన్సాలిడేషన్ కి మాత్రం ఆ రెసిస్టెన్స్లు, న్యూస్లు ఇంకా అన్ని కూడా క్లియర్ కాకపోవటము, ఇవన్నీ కూడా కొంతవరకు అడ్డొస్తున్నాయి. సో ఈ రోజు కొంత బాగా లాస్ లోకి వెళ్ళింది మాత్రం రియాలిటీ సెగ్మెంట్, మోర్ దెన్ 1% లాస్ లోకి వెళ్ళింది. ఐటీలో కూడా కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపించింది, పెద్దదేం కాదు. సో బేసిక్ గా ఈ ట్రంప్ రిలేటెడ్ న్యూస్లు కొంచెం ఇవన్నీ సస్టైన్ తగ్గిపోతే మాత్రం మనకి తర్వాత ఇష్యూస్ అన్ని కూడా నార్మల్ అయిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మనకి రేపు నైట్ అక్టోబర్ 29వ తారీఖు వెనస్డే రోజు నైట్ మనకి యుఎస్ లో ఫెడ్ రిలేటెడ్ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది. యుఎస్ ఫెడ్ మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయొచ్చేమో అని చెప్పేసి ఒక యాంటిసిపేషన్. ఆల్మోస్ట్ 100% వరకు కూడా మార్కెట్ 25 బిప్స్ వరకు కూడా మార్కెట్ లో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఇస్తారు అనేది మాత్రం మార్కెట్ యాంటిసిపేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి యుఎస్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే సిపిఐ ఇన్ఫ్లేషన్ అనేది మనకి కంపారిటివ్లీ డౌన్ లోకి వస్తుంది. సెప్టెంబర్ లో కూడా లోవర్ వస్తుంది, అండ్ లోవర్ వస్తుందని యాంటిసిపేషన్ కూడా ఉంది. అండ్ సో బేసిక్ గా తగ్గుతున్నటువంటి ఇన్ఫ్లేషన్ ఇదంతా కూడా కొంత ఫేవరబుల్ గా ఉండటం తోటి మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ జరగడానికి ప్రాబబిలిటీ ఉంది అని ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ తోటి యుఎస్ మార్కెట్లు కూడా ఆల్ టైమ్ హైని కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి. అండ్ దాంతో పాటుగా వన్ మంచి న్యూస్ ఏంటి అని అంటే మనకి యుఎస్ అండ్ చైనా ట్రేడ్ కి సంబంధించినటువంటి డీల్స్ కొంత ఆప్టిమిస్టిక్ గా కనిపిస్తున్నాయి. సో బేసిక్ గా ఈ రెండు వైపుల నుంచి, ఇప్పుడు ఏదో జస్ట్ అమెరికానే చెప్పట్లేదు, చైనా వైపు నుంచి కూడా కొంత పాజిటివ్ గానే టర్న్అట్ అవుతున్నాయి అన్నట్టుగానే చెప్తున్నాయి. సో బేసిక్ గా మనకి ట్రంప్ అండ్ జీ కి సంబంధించినటువంటి మీటింగ్ ఈ నెలాఖరికి ఈ గురువారం, అంటే వచ్చే గురువారం ఎపెక్ సమ్మిట్ లో, సౌత్ కొరియాలో జరగబోతున్నటువంటి ఎపెక్ సమ్మిట్ లో కలవబోతున్నారు. సో బేసిక్ ఆ టైం కల్లా కూడా ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి, డీల్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోతాయి అని ఒక యాంటిసిపేషన్ కూడా ఉండడం తోటి మనకి గ్లోబల్ గా ఉండేటువంటి అన్సర్టనిటీ తగ్గిపోతుంది అని ఒక దాంతో మనకి ఇక్కడ మీరు గమనిస్తే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అనే వాటిల్లో బాగా డ్రాప్ వచ్చింది. మనకి గోల్డ్ దాదాపుగా 131,000కి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ 118,000 డ్రాప్ వచ్చింది. అండ్ దాదాపుగా ఎంత పడ్డది మనకి హియర్ అండ్ దేర్ 10.36% వరకు కూడా నెట్ డ్రాప్ అయిపోయింది విత్ ఇన్ నో టైం. గట్టిగా ఎప్పుడు అని మనకు లాస్ట్ టైం ఆల్ టైమ్ హై మేక్ చేసింది 17th అక్టోబర్ లో ఆల్ టైమ్ హై చేస్తే ఇవాళకి మనకు పడిపోయింది. గట్టిగా మనం 15 రోజుల్లో అనుకుంటా, అంతే గట్టిగా 10 రోజుల్లోనే మనకి సిల్వర్ లో 17% డ్రాప్ వచ్చింది, గోల్డ్ అనేమో దాదాపుగా 10.5% వరకు కూడా డ్రాప్ వచ్చింది ఇప్పుడు లైవ్ మార్కెట్ కండిషన్ ప్రకారం. సో బేసిక్ గా మనకి ఇటు సిల్వర్ లో కూడా మీరు గమనిస్తే 171,000 వరకు వెళ్ళి అక్కడి నుంచి అది ఈ రోజు సిల్వర్ దాదాపుగా 140,000కి వచ్చేసింది. సో బేసిక్ ఆ విషయం గురించే చెప్పింది, యుఫోరిక్ గా పరిగెట్టకండి. సో సహజంగా ఇప్పుడు పెరుగుతున్నట్టు దానికి రీజన్ గ్లోబల్ గా ఉన్నటువంటి అన్సర్టనిటీస్. అటు గోల్డ్ అండ్ సిల్వర్ కి కావాల్సింది నెగిటివ్ న్యూస్ ఫీడింగ్. ఈ నెగిటివ్ న్యూస్ ఫీడింగ్ అనేది ఎల్లప్పుడూ ప్రపంచాన్ని చుట్టుపట్టుకొని ఉండదు, నల్ల మబ్బులే కమ్మవు, మబ్బులు కూడా వీడుతాయి. అట్లాంటి టైంలో మనకి ఇవన్నీ ఇబ్బంది అవుతాయి అనేది మనం ఇంతకుముందు కూడా చెప్పాం. సో ఇప్పుడు పరిస్థితులు అవే. దానికి తోడు ఇది ఒకటేనా అండి, ఇప్పుడు ఏంటి సిల్వర్ లో 17% మనకు నష్టం కనపడుతుంది. ప్రాక్టికలీ స్పీకింగ్ ఈటీఎఫ్ సిల్వర్ లో పెట్టిన వాళ్ళకి 17 ప్లస్
15, మనకి ఐఎన్ఏవి పెరిగింది కదా 15% వరకు కూడా, అంటే దాదాపు 32% లాస్ అయిపోయారు. 32%. లక్ష పెట్టిన వాడికి 32,000 పోయినాయి. హ్యూజ్ కదా ఇది. సో బేసిక్ అందుకే యుఫోరిక్ గా ఉన్నప్పుడు పరిగెట్టద్దు. డోంట్ చేస్ ద రన్నింగ్ బస్. మనం పరిగెడుతూ పోతే మనమే దెబ్బలు తింటాం. సో సాధ్యమైనంత వరకు ఇట్లాంటి అన్ని కూడా మనకి ఏవైతే అందరూ పరిగెడుతున్నారో దాని వైపుగా చూడకుండా కాంట్రేరియన్ ఇన్వెస్టర్ లాగా మనకి నెక్స్ట్ రాబోతున్నటువంటి న్యూస్లు ఏ విధంగా మారుతాయి మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. ట్రంప్ ఎంత కాలంలో కానీ ఇట్లా వెయిట్ చేస్తూ కూర్చోలేడు. అది వాళ్ళ ఎకానమీకే నష్టం కాబట్టి ఒక టైం కైనా కూడా ఒక 4 అడుగులు కిందకు దిగడానికి ఛాన్సెస్ కనపడుతున్నాయి అని చెప్పేసి ఇప్పుడు ఇండియాతో కావచ్చు, ఇండియాతో అదే విధంగా మాట్లాడుతున్నాడు, చైనాతో కూడా అదే విధంగా మాట్లాడుతున్నాడు. కొద్దిగా టోన్ ని సాఫన్ చేసి మాట్లాడుతున్నాడు. దానివల్ల కొంచెం ట్రంప్ టోన్ తగ్గించిన వెంటనే సిల్వర్ అండ్ గోల్డ్ లో విపరీతమైన సెల్ ఆఫ్ అనేది మన మార్కెట్ లో కనిపించింది. అండ్ ఒకవైపు యూఎస్ మార్కెట్స్ ఏమో ఆల్ టైమ్ హైస్ ని హిట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఇండియన్ మార్కెట్స్ ఏమో ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళి నియర్ టు ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళి కూర్చొంది. కొంచెం రెసిస్టెన్స్ కనుక బ్రేక్ చేసిందంటే మాత్రం దర్ ఇస్ అ వెరీ హై ఛాన్స్ మార్కెట్ అనేది పైకి వెళ్ళడానికి అయితే చాలా క్లియర్ గా కనపడుతుంది. అండ్ దాంతో పాటుగా పిఎస్యూ స్టాక్స్ లో కూడా మనకి పిఎస్యూ బ్యాంక్స్ లో ఈ రోజు మనకి వన్ ఆఫ్ ద హైయెస్ట్ పర్ఫార్మర్ గా పిఎస్యూ బ్యాంక్ ఉంది. సో పిఎస్యూ బ్యాంక్స్ దాదాపుగా మనకి ఈ రోజు 1.2% వరకు కూడా రిజల్ట్ ఇచ్చింది, అంటే పాజిటివ్ గా. సో దానికి గల కారణం ఏంటంటే ఎఫ్ఐఎస్ యొక్క షేర్ హోల్డింగ్ కెపాసిటీ ఒక 20% గా రిస్ట్రిక్ట్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. సో దాన్ని 49% గా రివైజ్ చేయాలి అనేది ఒక కమ్యూనికేషన్ జరుగుతోంది. అండ్ దాంతో పాటుగా మనకి మరికొన్ని ఇష్యూస్ కూడా కనపడుతున్నాయి. సో బేసిక్ గా 20% మన వాళ్ళు ఆల్రెడీ లిమిట్ ఇస్తేనే ఇప్పుడు దాకా 20% ఎవరు పెట్టలేదు. అది కెనరా బ్యాంక్ లో ఇందులో 12% దాకా పెట్టారు ఎఫ్ఐఎల్ అంతే. 20% ఫీల్ కావట్లేదు, మరి 49% దాకా తీసుకెళ్లారు. అసలు పిఎస్యూ బ్యాంక్స్ దీనికి ఎందుకు రియాక్ట్ అవుతున్నాయి? అసలు ఇప్పటిదాకా 20% పెట్టి ఎవరిమైనా నాకు ఆ ప్లేస్ సరిపోవట్లేదు 20% అని చెప్పి ఎఫ్ఐఎల్ వెయిట్ చేస్తుంటే అప్పుడు 49% తీసుకెళ్ళడం వల్ల ఫ్లోస్ ఫ్రెష్ గా వస్తాయని చెప్పేసి యూఫోరిక్ గా మనకి పెరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. అసలు 20% రీచ్ చేయగలదు థ్రెషోల్డ్ లిమిట్. అట్లాంటప్పుడు ఇట్లనే నేను చెప్పేది, ఇక్కడ న్యూస్ ఏదో వచ్చింది అనగానే తీసుకొని వెళ్ళిపోయి కొనేయటం ఇట్లాంటివన్నీ చేస్తే అన్నెసరిగా మనమే డ్రాప్ అయిపోతుంటాం. న్యూస్ వస్తుంది కదని చెప్పి పరిగెట్టేయకండి. సో బేసిక్ గా పిఎస్యూ బ్యాంక్స్ లో ఈ మార్పు రావడం మంచిదే. ఎఫ్ఐఎస్ యొక్క ఫ్లో పెంచుకోవడానికి వాళ్ళకి స్కోప్ ఉంది, కానీ ఇప్పటిదాకా అసలు వాళ్ళు థ్రెషోల్డ్కి రాలేదు కాబట్టి ఇది జస్ట్ న్యూస్ బేస్డ్ రియాక్షన్. పిఎస్యూ బ్యాంక్స్ లో వచ్చినటువంటి ఈ 1-2 days ఏదైతే పెరిగిందో అది సర్వైవ్ అవుతుందన్న నమ్మకం నాకు కూడా పెద్ద కనిపించట్లేదు. అండ్ దాంతో పాటుగా ఒకసారి మనం రిలయన్స్ కి సంబంధించి చూస్తే రిలయన్స్ కి ఒక మంచి పాజిటివ్ ఆస్పెక్ట్ అయితే కనబడుతుంది. సో బేసిక్ గా సింగపూర్ గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ GRM లో వాటి యొక్క మార్జిన్స్ దాదాపుగా 2000 times అనేది జంప్ అయింది. గతంలో వాళ్ళ మార్జిన్ అనేది $0.41 per barrel ఉండేది, అది కాస్త $8.6 per barrel గా మారింది. దానివల్ల నెక్స్ట్ రాబోతున్నటువంటి ఎర్నింగ్స్ లో దాదాపుగా 16% ఇంప్రూవ్ అవుతుంది రిలయన్స్ లో అనేది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ కనపడుతుంది. అండ్ దాంతో పాటుగా ఫేస్బుక్ మెటా అనొచ్చు మనము. సో మెటా అండ్ రిలయన్స్ అనేది ఒక జాయింట్ వెంచర్ ని స్టార్ట్ చేస్తున్నారు, ఒక AI సర్వీసెస్ ని స్టార్ట్ చేయబోతున్నారు. సో రిలయన్స్ షేర్ హోల్డింగ్ ఒక 70% తో పెట్టుకోవడం వల్ల సో ఈ డిజిటల్ స్పేస్ లో కూడా రిలయన్స్ అనేది స్పీడ్ గా గ్రో అవుతుంది, ఒక యాంటిసిపేషన్ అయితే క్లియర్ గా కనపడుతుంది. అండ్ దాంతో పాటుగా ఎఫ్ఐఎస్ యొక్క హోల్డింగ్ నెగిటివ్ పొజిషన్ నుంచి అయితే పెద్ద ఎత్తున మార్పులు రావట్లేదు. స్టిల్ దే ఆర్ హోల్డింగ్ గుడ్ సైజ్ ఆఫ్ నెగిటివ్ పొజిషన్స్ ఎఫ్ఐఎస్ సైడ్ నుంచి అయితే. అండ్ సెల్లింగ్ అయితే పెద్ద ఎత్తున లేదు, కొద్దిగా తక్కువగానే సెల్ చేశారు. నిన్న కూడా మనకి ఒక 25 కోట్ల వరకు మాత్రమే నెట్ సెల్లింగ్ జరిగింది, అది పెద్ద ఎత్తున కాదు. డిఐఎస్ మాత్రం దాదాపు 1100 కోట్లు 2500 crores వరకు కూడా బయింగ్ అయితే చూపించారు. సో బేసిక్ గా గోయింగ్ ఫర్దర్ మనకి ఎర్నింగ్స్ అయితే బయటకు వస్తున్నాయి, కొన్ని బాగుంటున్నాయి, కొన్ని బాగోవట్లేదు. అండ్ మనకి October 29th కల్లా టీవీఎస్ మోటార్స్, అదాని గ్రీన్ ఎనర్జీ, టాటా క్యాపిటల్ వీటి యొక్క రిజల్ట్స్ కొంత బయటకు వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. వీటి రిజల్ట్స్ లో కూడా కొంత ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే టీవీఎస్ మోటార్స్ లో వాటిల్లో ఏమైనా కొంత మార్పులు చేర్పులు ఉంటే కన్సంప్షన్ సెంటిమెంట్ కొంచెం బలపడుతుంది అని ఒక సెంటిమెంట్ అనేది మార్కెట్ లో కలుగుతుంది. సో మార్కెట్ లో క్లియర్ గా చెప్పాలంటే అప్ సైడ్ కి కావాల్సినటువంటి గుడ్ న్యూస్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. నాకు తెలిసి ఇంకా బ్యాడ్ న్యూస్ అయితే పెద్ద ఎత్తున పెండింగ్ ఏం లేవు. గోయింగ్ ఫర్దర్ మార్కెట్ లో ఒక మంచి మూమెంటం అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది మనం యాజ్ ఐ సెడ్ 26,200 ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో అది కొంచెం క్రాస్ చేసి ఒక చిన్న ప్రైస్ యాక్షన్ జరిగింది అని అంటే మనం కూడా వెన్ కంపేర్డ్ అదర్ గ్లోబల్ మార్కెట్స్ లాగా పరిగెట్టడానికి మంచి పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.